అందరికీ నమస్కారం. కొత్తపట్నంలో కూడా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇసుకని ఒంగోలుకు కమిషన్ పద్ధతిలో కూడా దేవాలయ భూములు, అదేవిధంగా ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు, ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రజల ఆస్తులను కొల్లగొడుతూ కూడా వాళ్ళందరూ కూడా క్యాష్ చేసుకున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే తాను కేవలం లీజుకి ఇచ్చినటువంటి ట్రిప్పర్ మీద కూడా కేసులు కట్టి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. అయితే కొత్తపట్నంలో అక్రమంగా మేము వేరే ట్రిప్పరు ఇసుక తరలిస్తూ ఉంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పినా కూడా దాని మీద ఇప్పటికి కూడా ఎలాంటి కేసులు నమోదు చేయలేదని చెప్పి కూడా కొంతమంది గ్రామస్తులు కూడా మనతోటి ఉన్నారు. వారిని అడిగి వారు చెప్పే అంశాలు ఏంటి, ఈ కొత్తపట్నంలో ఇసుక దందా ఏందో కూడా మరిన్ని విషయాలు మనం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కొత్తపట్నంలో కూడా ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మీరు ట్రిప్పర్ని ఎక్కడ పట్టుకోవడం జరిగింది? మీ ట్రిప్పరు ఎందుకు కేసు కట్టారు మీ మీద? నా పేరు మద్దెల రఘు, మాది కొత్తపట్నం మండలం, కొత్తపట్నం గ్రామం, రెడ్డిపాలెం. టిప్పర్కి నాకు ఎటువంటి సంబంధం లేదండి. టిప్పర్ లీజుకి ఇచ్చాను నేను, తేటిపురం సీతారామరెడ్డి అని అతనికి లీజుకి ఇచ్చేవడం జరిగింది. మరి ఆ టిప్పర్ని ఎందుకు పట్టుకున్నారు, ఏం చేశారో నాకైతే తెలియదు. దాంట్లో ఏం తోలుతాడో కూడా తెలియదు. బాడికి పెట్టాను, నెలబాడికి. నాకు నెలబాడికి ఇస్తానన్నాడు. దాని ప్రకారం అగ్రిమెంట్ రాసుకున్నాం. బండిని, నా డ్రైవర్ని అతనికి హ్యాండ్ ఓవర్ చేసేసాను. చేసేసి నేను సైలెంట్గా ఉన్నాను. తీరా ఒక రాత్రిపూట ఫోన్ వచ్చింది, బండి ఆపారంటే వెళ్ళి చూడగా బండి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కాడ పెట్టింది. తెల్లారిపోద్దని ఏందని అడగంగా దాన్ని కేసు కట్టారని చెప్పారు. కేసు కట్టారు, మీరు ఏదైనా ఉంటే చూసుకోమన్నారు. సరే ఇక ఇది ఇక్కడ ఎలా జరుగుతుంది ఏందని విచారణ చేయగా బలగాన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి, కొత్తపట్నం మండలం నాయకుడు, అతను టిప్పర్కి 3,000 లెక్కన కమిషన్ పెట్టుకొని దాదాపు 800, మాకు వచ్చిన సమాచారం మేర 800 టిప్పర్ల పైనే ఒంగోలు తరలిచ్చారని నాకున్న ఇన్ఫర్మేషన్. ఇంకా ఎక్కువే ఉండొచ్చు అంటున్నారు. మరి కొత్తపట్నం మండలంలో అయితే దేవాలయ స్థలాలు కానీ, శ్మశానాలు కానీ, పోరంబోకు స్థలాలు కానీ, ప్రభుత్వ భూములు కానీ వీటిని కూడా వీళ్ళు బతకనిచ్చే విధంగా లేదు. కనుక దయచేసి ఆ టిప్పర్లను కూడా కొత్తపట్నం మండలంలో ఆపించి అధికారులు కొంచెం పట్టించుకొని చొరవ తీసుకొని కొంచెం ఈ అక్రమ రవాణాని ఆపాలని కోరుకుంటున్నాం. కొత్తపట్నం కూడా సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ భూగర్భ జలాల్లో కూడా ఎక్కువగా కూడా మనకి శాండ్ అంటే ఇసుక ఎక్కువగా కూడా లభ్యత ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా అక్రమంగా ఇసుక తరలించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఎవరికి కూడా ఏ గ్రామంలో కూడా రవ్వంత ఇసుక కూడా తరలించడానికి అధికారం లేదు. కాబట్టి ఇక్కడి నుంచి 1000 ట్రిప్పులు 100 ట్రిప్పులు అక్రమంగా మైనింగ్ చేస్తా అక్రమంగా ఇసుకని ఒంగోలుకు తరలిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్లారా? వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంది? మేము అధికారులను అయితే ఇంతవరకు అడగలేదండి. మాకు అంత ఆలోచన రాలేదు, అధికారులని అంత ఆలోచన రాలేదండి. కాకపోతే మా బండి పట్టుకున్నారు కనుక మా గ్రామంలో ఉన్న అందరినీ సహకరించాము. ఇలా నా గ్రామంలో నా బండి ఇలా పట్టుకున్నారంటే మరి వాళ్ళందరూ ఎత్తుతున్నారు కదా, వాళ్ళని ఎందుకు ఆపలేదు, నేను ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి మా గ్రామస్తులు అందరూ సహాయం చేశారు. సహాయం చేసి మేము ఒక బండిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాము. మనకి రాత్రి పోలీసులు మటుకు పోలీసు వారు కూడా సహకరించారు. ఇక ముందు కూడా సహకరించి ఆ బండికి కేసు కట్టి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏమండి, ఆ రోజు మైనింగ్ వాళ్ళు ఒక జేసీబీని పట్టుకొచ్చారు. మరి నా బండికి ఏం కేసు కట్టారు, ఆ జేసీబీకి మటుకు కేసు కట్టకుండా 24 అవర్స్లో ఆ బండి పంపించేశారు. మరి ఎస్ఐ గారిని అడిగితే ఏం సార్ ఆ బండికి కేసు కట్టలేదు, మా బండికి కట్టారంటే మరి ఆయన స్పందన అనేది ఏం లేదు. ఎస్ఐ గారు ఏం చెప్పడం లేదు, స్పందించడం లేదు. మేము ఎవరిని కలవలేదండి. మేము అదే మా ఊర్లోకే వస్తున్నాయి కాబట్టి మేము బళ్ళు ఆపుదామనే ఆలోచనలో మేము వదిలేసాం. మా దగ్గర కూడా ప్రూఫ్ ఉండాలి కదా, మా దగ్గర కూడా ప్రూఫ్ లేకుండా మేము ఆ రోజు ఫోటోలు కూడా తీసి పెట్టున్నాం. ఆ రోజు జేసీపీ మా టిప్పర్ ఉన్న ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. అలాగే ఈ టిప్పర్ని కూడా పట్టుకున్నాం కదా, మా దగ్గర ఆధారాలు లేకుండా మేము స్టేట్మెంట్ ఇస్తే చల్లదు కాబట్టి మేము ఆధారాలతోటి ఈరోజు ముందుకొచ్చాం. ఉన్నతాధికారులు కూడా అందరూ కలగజేసుకొని తన మీద కేసు నమోదు చేయటం కాదు, తాను పట్టించినటువంటి ట్రిప్పరు ఇతర వాహనాల మీద కూడా కేసులు నమోదు చేసి తమకు పూర్తి న్యాయం చేయాలని కూడా బాధితులు మనతో
ఆ గోడు వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. అధికారులు కలగజేసుకొని, అటు పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా కలగజేసుకొని ఆ బాధితుడికి పూర్తి న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాం.